హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లీ చాట్ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలకు మనం రెగ్యులర్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే రెసిపీసే కాకుండా ఈ విధంగా హెల్తీగా వెజిటేబుల్స్ వేసి పల్లీలతో ఇలా చాట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ చాట్ చేసుకోవడానికి ఒక స్టీమ్ ప్యాన్ కానీ ఆవిరి కుడుము పాత్ర కానీ తీసుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే పల్లీలలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఆవిరి మీద ఉడికించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పల్లీలు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చాట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన పల్లీలు, సన్నగా తరిగిన అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 1 కప్పు కీరా ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు టమాటా, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా, ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం, ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఈ చాట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా మీరు వేసుకోవచ్చు. ఈ పల్లీ చాట్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, పిల్లలకి అందరికీ పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పల్లీ చాట్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీ చాట్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే పల్లీ చాట్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.